ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఫ్రెండ్స్, మరి కష్టకాలం అంట మరి దేవునికి మొరపెట్టినట్లయితే మరి ఆయన ఉత్తరించి ఆపదలో నుండి మరి వారిని కాపాడతాడని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే భయపడవాకండి ఫ్రెండ్స్. మీరు ఎవరికి ఎలాంటి కష్టకాలంలో ఎవరున్నారు మాకైతే తెలియదు ఫ్రెండ్స్. దేవుడు మీకు సెలవిచ్చేది ఏంటంటే, మీరు నాకు మొరపెట్టండి, నేను ఆ ఆపద నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మీకు గొప్ప కృప చూపిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కష్టకాలంలో ఆపదలో ఉన్నట్లయితే ఆయన ప్రార్థించండి. అయ్యా, ఈ ఆపదలో నుండి మమ్మల్ని విడిపించయ్యా, ఈ కష్టకాలాన్ని దేవా ఎంతో కాలం ఉంచవాకయ్యా, మా కష్టాలు తీర్చయ్యా అని ఆయనకు విజ్ఞాపన చేయండి. ఆయన ఖచ్చితంగా మరి మీ కష్టాలు తీర్చి మీకు అన్ని విషయాల్లో కృప చూపిస్తారని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకు మొరపెట్టండి, ఆయన మీకు ఉత్తరం ఇచ్చి, ఆయన మీకు జవాబునిచ్చి, ఆయన ఆ ఆపదల నుండి మిమ్మల్ని విడిపించి, ఆ కష్టకాలం నుండి మిమ్మల్ని విడిపించి కృప చూపించి సహాయం చేస్తారని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రం ప్రభువా. ఈ పరిచర్యని అడ్డగించడానికి సాతానుడు ఎన్నో విధాలుగా కుయుక్తులు పొందుతున్నాడయ్యా. వాడి కుయుక్తులను యేసుక్రీస్తు నామములో లయపరచయ్యా. నాయన యేసయ్యా, ఈ పరిచర్యను ఆటంకించకుండా నువ్వే సహాయం చేయయ్యా. దేవా నాయన, ఈ పరిచర్య కొరకు నువ్వే విజ్ఞాపన చేసి ఈ పరిచర్య చుట్టూ నీ అగ్ని కంచెను వేసే దేవా నాయన, నీ పరిచర్యలో పాల్గొంటున్న మాకు మా వారికి నాయన యేసయ్యా నీ కృపనిచ్చి అన్ని విషయాల్లో కాపాడమని వేడుకుంటున్నాయా. మరి నీ వాగ్దానాన్ని చూస్తున్నారయ్యా నీ బిడ్డలు, అయ్యా వారిని దీవించి నువ్వే ఆశీర్వదించి కృప చూపించయ్యా. నాయన యేసయ్యా గొప్ప దేవా నాయన, మరి వారు ఏ సమస్యతో ఏ కష్టకాలంలో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదయ్యా. వారు దేవా నాయన నీకు మొరపెట్టి జవాబును పొంది దేవా ఆ ఆపదలో నుండి తప్పింపబడేటట్టు నీ కృప చూపించు ప్రభువా. దేవా, ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు, అలాగే ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నిన్ను తెలుసుకోకపోతే నిన్ను తెలుసుకునేటట్టు సహాయం చేయయ్యా. దేవా, నిన్ను తెలుసుకొని కూడా కొంతమంది బాప్తీసం తీసుకోరయ్యా. అలా బాప్తీసం తీసుకొని వారు బాప్తీసం తీసుకునేటట్టు సహాయం చేయయ్యా. బాప్తీసం తీసుకొని కూడా హృదయంలో మారుమనసు పశ్చాత్తాపం ఉందయ్యా. అలాంటి వారు హృదయంలో మారుమనసు పశ్చాత్తాపం కలిగి జీవించేటట్లు సహాయం చేయయ్యా. దేవా నాయన, వారు హృదయంలో మారుమనసు పశ్చాత్తాపం పొందేటట్టు సహాయం చేయయ్యా. నువ్వే కృప చూపించి ఈ భూలోకంలో ఉన్న వారందరూ, అలాగే దేవా నాయన యేసయ్యా నాయన, ఇంకా దేవా నాయన యేసయ్యా ఈ భూలోకంలో ఉన్నవారు, అలాగే ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ, అలాగే దేవా ఈ భూలోకంలో ఉన్న వారందరూ దేవా నాయన నేను తెలుసుకొని బాప్తీసం పొంది నాయన యేసయ్యా నాయన హృదయంలో మారుమనసు పశ్చాత్తాపం పొంది నీకు ఇష్టానుసారంగా బ్రతికేటట్లు సాయం చేసేయా. నువ్వే కృప చూపించేసేయా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రేమలోకం నా ప్రేమ. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.